అలాగే మన మధ్యలో రావులపాలెం మరియు పరిసర ప్రాంతాల్లో దేవుని పరిచయం చేస్తున్నటువంటి దైవజనులు మొదటి వర్తమానికులు జి సీమోనయ్య గారు ఉన్నారు. వారు మనకు మొదటిగా వర్తమానం అందిస్తారు. మనందరం శ్రద్ధ కలిగి విందాం. హలో, దేవునామానికి స్తోత్రాలు. దేవుని బిడ్డలారా, మరి యొక్క అవకాశం ఇచ్చిన ఆత్మీయ తల్లిదండ్రులకు, కూడి వచ్చిన సహోదరులందరికీ నా వందనాలు చెల్లిస్తూ, దేవుని బిడ్డలారా యొక్క సమయాన్ని బట్టి నాకు ఇచ్చిన సమయము దేవుని బిడ్డలారా మరి కొద్ది సమయము గనక దేవుని బిడ్డలారా మరి దేవుడి యొక్క ప్రాంతాన్ని ప్రేమించి మరి పెద్దలు నాన్నగారు కూడా మరి ఈ ప్రాంతానికి రావడం ఎంతో ధన్యత. దాన్ని బట్టి దేవుని బిడ్డలారా కొన్ని వాక్యాలు మనం ఈ యొక్క రాత్రికాల సమయంలో తెలుసుకుందామండి. మొదటి ఒక వాక్యముగా ఏబు రాసిన గ్రంథంలో దేవుని బిడ్డలారా ఏబు గారి యొక్క ఉద్దేశాన్ని దేవుని బిడ్డలారా చూడండి. 36వ అధ్యాయంలో 10వ వచనములో దేవుని బిడ్డలారా, ఉపదేశము వినుటకే వారి చెవులు తెరవదేశిస్తుంది. దేన్ని విడిసమ్మా? పాపము విడిసి రండని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడండి. చాలండి. ఈ యొక్క వచనములో దేవుని బిడ్డలారా ప్రత్యేకతగా కనపడుతుంది. ఏమనగా దేవుని బిడ్డలారా, దేన్ని విడిచి రమ్మంటున్నాడు అనగా దేవుడు తన చేసిన ఒక పాపాన్ని విడిచిరా నా దగ్గరికి అంటున్నాడండి. చాలా మంది దేవుని బిడ్డలారా, అనేక మంది దేవుని నమ్ముకున్న వారు ఉన్నారు ఈ ప్రాంతంలోని. దేవుని ఆరాధించేవారు ఉన్నారు, దేవుని సంతోషపరిచేవారు ఉన్నారు. కానీ ఈ బైబిల్ బోధిస్తున్న మాటను చాలా జాగ్రత్తగా గమనించాలండి. ఓ సహోదరుడా, బైబిల్ ఏమి హెచ్చరిస్తుందనగా ఉపదేశం అనగా దేవుడి మాట అండి. దేవుని మాట ఏమని హెచ్చరిస్తుందనగా ఉపదేశం ఉన్నట్టుగా నేను వారి చెవులు తెరవదేశాను. కానీ వారు ఏదైతే విడిసి రావటం లేదంటే దేవుని బిడ్డలారా పాపాన్ని దాన్ని వదులుకుంటలేదంటండి. దేవుని బిడ్డలారా, పాపం అంటే దేవునికి ఇష్టం లేనిదండి. ఈ లోకంలో దేవునికి నచ్చందే పాపము. దాన్ని చేసేవారు దేవునికి ఇష్టం లేదు కనుక ఆయన హెచ్చరిస్తున్నాడండి. చాలామంది అనుకుంటారండి యేసుప్రభువుని నమ్మడం అంటే మనం బైబిల్ చదువుకోవడమే కదా, లేదా ఆదివారం సాయంత్రం దేవుని బిడ్డలారా ఆయన ఆరాధించడమేని, లేదా కొంతమంది మందిరానికి వెళ్ళడమే కదా, లేదా ప్రార్థన చేయడమే కదా అని అనేక మంది అనుకుంటారు. కానీ దేవుని బిడ్డలారా అది కాదండి దేవుడు చెప్పేది. దేవుని బిడ్డలారా తన యొక్క జీవితాన్ని మార్చుకోవాలి. తను ఏ యొక్క జీవితంలో పడిపోయాడో, ఏ పాపముతోనైతే నీ జీవిస్తున్నాడు, ఏ అక్రమంతో అయితే జీవిస్తున్నాడు, ఏ సినిమాల జీవితంలో అయితే ఉన్నాడో దాన్ని విడిసి నా దగ్గరికి రా అంటున్నాడు దేవుని బిడ్డలారా. అది చేస్తూ రావద్దు అంటున్నాడండి దేవుని బిడ్డలారా. అది చేస్తే నీకు నిత్య జీవం ఉండదు. అది చేస్తే దేవుని బిడ్డలారా బైబిల్లో హెచ్చరిస్తున్న ప్రతి మాటను కూడా మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. దేవుని బిడ్డల యొక్క రాత్రికాల సమయంలో సొలొమోను ఒక మాట పలుకుతున్నాడండి. చూడండి 16వ అధ్యాయం దేవుని బిడ్డలారా సామెతల గ్రంథము 17వ వచనంలో రాయబడిందండి. సొలొమోను చూడండి తన యొక్క లేఖనాల్లో ఏమని సెలవిస్తున్నాడో, చెడుతనం విడిచి నడిచటయే యథార్థవంతులకి ఏంటంటమ్మా రాజు మార్గం అనగా పరలోకానికి వెళ్ళి ఒక దారి అంటే దేవుడి బిడ్డల. దేన్ని విడిచిపెట్టమంటున్నాడమ్మా? చెడుతనాన్ని విడిచిరండి. దేవుని బిడ్డలారా చెడుతనం విడిచి నా దగ్గరికి రావాలి. చెడుతనం చేస్తూ నా దగ్గరికి రావద్దు. మోసాలు చేస్తూ నా దగ్గరికి రావద్దు. ఈ లోకల సినిమాలు చూస్తూ నా దగ్గరికి రావద్దు. సమస్తాన్ని విడిచిపెట్టి నా దగ్గరికి రా, లేకపోతే రాజమార్గం నీకు ఉండదు అంటున్నాడండి దేవుడు. దేవుని బిడ్డలారా పరలోక రాజ్యం అంటే సామాన్యమైన విషయం కాదండి. నువ్వు పట్టుకున్న బైబిలే బోధిస్తుంది దేవుని బిడ్డలారా మనుషుడు తన చరిత్రను విడిచిపెట్టాలి. నువ్వు చేసే పాత్రను వినాలంటే చరిత్రను విడిచిపెట్టాలి. నువ్వు చేసే పాత్రకు జవాబు రావాలంటే చెడుతను విడిచిపెట్టాలి. అందుకే దేవుని బిడ్డలారా 2వ దినాంతాల్లో ఒక మాట పలుకుతున్నాడండి. 7వ అధ్యాయము 14వ వచనములో దేవుని బిడ్డలారా దేన్ని విడిచిపెట్టి ప్రార్థన చేయమంటున్నాడు.
నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను ఎదికి తమ చెడు మార్గమును విడిచి ఆకాశము నుండి దేవుని బిడ్డలారా దేన్ని విడిచిపెట్టమంటున్నాడని ప్రార్థన చేసేవారు అనగా చెడు మార్గాన్ని దేవుని బిడ్డ. దేవుడు సమాధానం రావాలన్నా, దేవుని దగ్గర నుంచి సమాధానం రావాలన్నా, దేవుని నీ ప్రార్థన వినాలన్నా, దేవుని రాజ్యంలో నువ్వు చేరాలన్నా, ఈ లోకంలో దేవుని బిడ్డలారా చెడుతనం అనేది నువ్వు విడిచిపెట్టాలి. యేసుప్రభువుని నమ్మడం అంటే దేవుని బిడ్డలారా పాపం ఉన్నవాడు దేవుని రాజ్యానికి స్వసరించుకోడు కనుక ఆ పాపాన్ని విడిచిపెట్టి రా అంటున్నాడు దేవుని బిడ్డలారా. అందుకే ఉపదేశిస్తున్నాడండి అనేక మందికి అండి. ఈ ఉపదేశం ద్వారాగా నువ్వు తెలుసుకోవాలి. ఎన్నో సంవత్సరాలు బట్టి ప్రార్థన చేస్తున్నావు కదా, నీకు ఇంకా జవాబు రావటం లేదంటే కారణం ఏమిటో నువ్వు తెలుసుకోవాలి. నేను చేస్తున్న ప్రార్థనకి దేవుని బిడ్డలారా దేవుడు మాట్లాడటం లేదంటే దానికి కారణం ఏంటో నువ్వు తెలుసుకోవాలి. కొంతమంది దేవుని బిడ్డలారా చేతులు ఎత్తి ఆరాధిస్తూ ఉంటారండి. దేవుని బిడ్డలారా ఎందుకు దేవుని బిడ్డలారా ఆరాధిస్తున్నారు అనగా దేవుడు వింటాడేనో ఎంతో ఆశ కలిగి, నా దేవుడు నా ప్రార్థన ద్వారాగా నాకు జవాబు కలిగిస్తాడని దేవుని బిడ్డలారా అందుకే ఉపదేశం చేస్తున్నాడు ఈ రాత్రికాల సమయంలో. దేవుడు నువ్వు పాపాన్ని విడిచిపెట్టుకుని నా దగ్గరికి రావాలి కానీ పాపములో ఉండి నా దగ్గరికి రావద్దు అంటున్నాడు. చూడండి ఏ గ్రంథంలో అండి దేవుని బిడ్డలారా 11వ అధ్యాయము 14వ వచనంలో దేవుని బిడ్డలారా ఈ విధంగా రాయబడిందండి. పాపము నీ చేతిలో ఉండట చూసి నువ్వు దాన్ని విడిచిన ఎడలా నీ గుడారములో ఉన్న దుర్మార్గతనం అంతా నువ్వు కొట్టివేసిన ఎడలా నువ్వు నిర్దోషిగా మార్చబడతావు. దేవుని బిడ్డలారా మా కుటుంబంలో సమాధానం లేదని బాధపడుతున్నావా? నాకు సంతోషం లేదండి, ఎన్నో సంవత్సరాలు బట్టి మేము దేవుని స్తుతిస్తున్నాం కానీ, ఎన్నో సంవత్సరాలు బట్టి దేవుని ఆరాధిస్తున్నాం కానీ మాకు సమాధానం లేదండి, మా బిడ్డలు మా మాట అంటే లేదండి, మా కుటుంబంలో నెమ్మది లేదనుకుంటున్నావా? ఈరోజు యేసు ప్రభు దేవుని బిడ్డలారా నువ్వు చెడుతనాన్ని విడిచిపెట్టి రమ్మంటున్నాడు. ఏదైతే దేవుడికి నచ్చదంటున్నాడో, ఏదైతే దేవుని బిడ్డలారా దేవుడికి ఇష్టం లేదంటున్నాడో దాన్ని విడిచి నా దగ్గరికి రా. వస్తే దేవుని బిడ్డలారా సమాధానం ఉంటుందండి. దేవుని బిడ్డలారా ఎన్నో సంవత్సరాలు బట్టి ఉపవాస ప్రార్థనలు చేస్తున్నావు కానీ దేవుని బిడ్డలు 40 దినాలు ఉపవాసం అని దేవుని ఎంతో ఆరాధిస్తున్నావు కానీ నీ ఉపవాసానికి జవాబు రావటం లేదు. ఎందుకనగా నువ్వు చెడుతనాన్ని విడిచిపెట్టలేదండి. ఈ లోకంలో దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభువు యొక్క రాజ్యం అంటే సామాన్యమైన విషయం కాదండి. దేవుని నమ్మడం అంటే దేవుని బిడ్డలారా ఆయన రాజ్యం చేరాలంటే మనం సమస్తాన్ని కూడా విడిచిపెడితేనే కానీ ఆయన రాజ్యం మనం చేరలేము. దేవుని బిడ్డలారా ఈ లోకంలో సినిమాలు చూస్తూ దేవుని బిడ్డలారా దేవుని ఆరాధించేవాడు దేవుని ఆయన యొక్క రాజ్యం చూడలేడండి. ఈ లోకంలో అక్రమకారుడిగా జీవించేవాడు దేవుని రాజ్యం చూడలేడండి. ఈ లోకంలో దేవుని బిడ్డలారా తాగుబోతుగా జోతగాడిగా మోసగాడిగా ఉండే పెద్ద క్రైస్తవుడు కూడా దేవుని బిడ్డలారా ఆ నిత్య జీవం వెళ్ళాలంటే దాన్ని విడిచిపెట్టలేనంత కాలము అందులోకి ప్రవేశించలేడు దేవుని బిడ్డలారా. అందుకే దేవుని బిడ్డలారా నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి చూడండి మరొక వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే బైబిల్ గ్రంథ లేఖనాల్లో దేవుని బిడ్డలారా యోనా రాసిన గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనంలో దేవుని బిడ్డలారా 120,000 మంది నేను నీ పట్టణస్థులు దేవుని బిడ్డలారా ఎన్నో ఘోరమైన దుష్టత్వములో ఉండి పాపములో ఉండి చెడుతనములో ఉండి వారిని ఇడిపించబడి లేక యానా పట్టణానికి ప్రకటించడానికి దేవుని బిడ్డలారా ఈ మధ్యలోకి దేవుని బిడ్డలారా కొంతమంది ప్రవక్తలు పంపించాడండి దేవుడు. ఈ నిన్ననే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూసి దేవుని బిడ్డలారా చూడండి ఇక్కడ రాయబడింది ఏమనగా 120,000 మంది దేన్ని విడిచారంటే మాలో దుర్మార్గుతనమండి. మనుషులందరూ తమ దుర్మార్గుని విడిచి మానివేశారంటే దేవుని బిడ్డలారా 120,000 మంది దేవుని బిడ్డలారా యానా ప్రకటించాడండి ఆ ప్రాంతంలోకి వెళ్ళి, ఓ నినియా పట్టణస్థులారా మీరు నశించిపోతున్నారని వారి జీవితాలు మారాలని ఉపదేశం చేశాడు దేవుని బిడ్డలారా. వారు దుర్మార్గుతనాన్ని విడిచిపెట్టేశారంటే వారు అందరూ కూడా దేవుని బిడ్డ. అదేంటి ప్రార్థన అండి, ఉపవాస ప్రార్థన అంటే సామాన్యమైన విషయం కాదండి. దేవుని బిడ్డలారా నువ్వు చేసే ప్రార్థనకు జవాబేది?
నువ్వు యేసుప్రభువుని నమ్ముకుంటున్నావు కానీ గత 20 సంవత్సరాలు పెట్టి చేస్తున్నావు, 30 సంవత్సరాలు పెట్టి చేసేవారు ఉన్నారు కానీ నీకు సమాధానం ఏది? ఈ నిన్నే పశ్చిమస్తులు చూడండి దేవుని బిడ్డలారా, తమ చేసిన దుర్మార్గతనాన్ని విడిచిపెట్టారు. దేవుని బిడ్డలారా గమనించాలి, వాక్యాన్ని నువ్వు పరిశోధించాలి. అందుకే ఉపదేశించడానికి నేను వారి చెవులు తెరవజేశాను. మీరు పాపాన్ని విడిచిపెట్టారు రండమ్మా నా దగ్గరికి అంటున్నాడు దేవుని బిడ్డలారా. ఒకవేళ అబద్ధాలు ఆడుతున్నావేమో దాన్ని విడిచిపెట్టారా? ఒకవేళ సినిమాలు చూస్తున్నావేమో దాన్ని విడిచిపెట్టారా? ఒకవేళ తాగుబోతుగా ఉన్నావేమో దాన్ని విడిచిపెట్టారా? ఈ లోకంలో దేవుని బిడ్డలారా, ఈ బతికే 78 సంవత్సరాల జీవితంలో అని నీ బతుకుని మార్చుకోకపోతే నిత్య జీవాన్ని నువ్వు కోల్పోతావు దేవుని బిడ్డలారా. అందుకే దేవుని బిడ్డలారా, బైబిల్లో మరొక మాట మనం చెప్పుకున్నట్టయితే దేవుని బిడ్డలారా చూడండి, ఆమోసు రాసిన గ్రంథము 5వ అధ్యాయం దేవుని బిడ్డలారా 14వ వచనములో ఒక మాట రాయబడిందండి. మీరు బతుకున్నట్లు దేన్ని విడిచి ఎతకమంటున్నాడమ్మా? కీడుని విడిచి మేలుని ఎతకండి, పరలోక రాజ్యం ఉంటుంది దేవుని బిడ్డలారా. ఒకవేళ బూతులు ఆడుతున్నావేమో, ఒకవేళ ఇతరులను నాశనం చేస్తున్నావేమో, ఎవరికైనా హానికరమైన దేవుని బిడ్డలారా ఆలోచనతో ఉన్నావేమో దాన్ని విడిచిపెట్టి మేలుని ఎతుకు దేవుని బిడ్డలారా. యేసు ప్రభు రాజ్యం అంటే సామాన్యమైంది కాదండి. నమ్మడం వల్ల పరలోక రాజ్యం వెళ్ళము కానీ ఆయన ఒక క్రియల ప్రకారం చెయ్యాలండి భక్తి దేవుని బిడ్డలారా. అందుకే దేవుడు హెచ్చరిస్తున్నాడు, ఏమనగా ఉపదేశిస్తున్నాడండి ఈ యొక్క రాత్రికాల సమయంలో. ఓ నా సహోదరుడా, ఇదిగో నువ్వు పాపం విడిచిరా నా దగ్గరికి అంటున్నాడండి దేవుడు. నువ్వు పట్టుకున్న బైబిల్లో నీకు బోధిస్తుంది కదా, నువ్వు పట్టుకున్న గంధమే కదా నీకు హెచ్చరిస్తుంది కదా. నువ్వు ఎన్నో సంవత్సరాలు బట్టి దేవుని మందిరానికి వెళ్తున్నావు కానీ పాపాన్ని విడిచిపెట్టి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? లేదండి దేవుని బిడ్డలారా. అందుకే దేవుని బిడ్డలారా చూడండి, ఒక ప్రవర్తన మనం పరిశీలన చేసుకుంటే ఏప్రిల్ రాసిన పత్రికలో రాయబడిందండి, దేవుని బిడ్డలారా అల్పకాల పాపభోగములు అనుభవించే కంటే చూడండి 24లో రాయబడిందండి, 11:24 అన్నా అమ్మ. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషమైన నింద గొప్ప భాగ్యముగా ఎంచుకొని అల్పకాల పాపభోగములు అనుభవించకంటే దేవుని ప్రజల కోసం నింద అనుభవించడానికి ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టండి మోసే అండి. నువ్వైతే విడిచిపెట్టవే దేవుని బిడ్డలారా. యేసు ప్రభువును నమ్ముకుంటున్నావు కానీ, ఎన్నో సంవత్సరాలు పెట్టి చూపిస్తున్నావు కానీ, ఎన్నో సంవత్సరాలు పెట్టి ఆరాధిస్తున్నావు కానీ ఆ సినిమాలు విడిచిపెట్టవే దేవుని బిడ్డలారా. యేసుక్రీస్తు ప్రభువు అంటే సామంజమైన భక్తి కాదండి. దేవుని రాజ్యం వెళ్ళాలంటే సామంజమైన ఇష్టం కాదండి. ఏదో దామగద్దమైన జీవితంలో ఉండి బైబిల్ చదువుకుంటే సరిపోద్దేమోనని, లేకపోతే మందిరానికి వెళ్తే సరిపోద్దేమోనని, లేకపోతే ఒక గంట సేపు ప్రార్థన చేసుకుంటే సరిపోద్దేమోనని ఒకవేళ ఆలోచనలో ఉన్నావేమో. అందుకే దేవుని బిడ్డలారా సమస్తాన్ని కూడా విడిచిపెట్టి నా దగ్గరికి రమ్మంటున్నాడండి దేవుడు. ఏదైతే దేవునికి ఇష్టం లేదో దాన్ని విడిచిపెట్టి రమ్మంటున్నాడండి దేవుని బిడ్డలు. అందుకే ఉపదేశిస్తున్నాడండి యొక్క రాత్రికాల సమయంలో దేవుని బిడ్డలారా. నాకంటే పెద్దవారు దేవుని బిడ్డలారా, వారు అనేకమైన చోట్ల దేవుని బిడ్డలారా దేవుని చేత బహుగా వాడబడుతున్నారండి వారు కూడా. చూడండి దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయాన్ని బట్టి చదువుకుందాం దేవుని బిడ్డలారా. కాబట్టి ఎవరిని ప్రభుత్వాన్ని బట్టి వారికి శిక్ష విధించేదను కదా, మనసు తిప్పుకొని మీ అక్రమంలో వాటన్నిటినీ విడిచిపెట్టు. చాలండి దేవుని అక్రమాలు విడిచిపెట్టి వచ్చేవారు ఉన్నారండి దేవుని బిడ్డలారా. బైబిల్ చెప్తుందండి దేవుని బిడ్డలారా. చూడండి ఏమని చదివిస్తున్నాడుగా, సహోదరులారా అక్రమం విడిచిపెట్టి నా దగ్గరికి రమ్మంటున్నాడు అండి దేవుడు. దేవుని బిడ్డలారా, ఒకవేళ విడిచిపెట్టే యొక్క లక్షణాలు నీ దగ్గర లేకపోతే నువ్వు దేవుడి బిడ్డవు కాదు. ఒకవేళ లోకాన్ని వదులుకోకపోతే నువ్వు దేవుని బిడ్డవు కాదు. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఎందుకు ఉపదేశిస్తున్నాడు అనగా ప్రతి ఒక్క జీవితం మార్చుకోవాలని, వారి బతుకులు మార్చుకోవాలని. సహోదరులు దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన ద్వారా కొంతమందికి తెలియాలని మరి ఎంతో ప్రయాసపడి దేవుని బిడ్డలారా, దేవుని కోసం దేవుని బిడ్డలారా ఈ యొక్క కార్యాన్ని దేవుని బిడ్డ ముందుకు సాగిస్తున్నారండి వారు. ఎందుకంటే దేవుని బిడ్డలారా అనేక మంది వారు పొందుకున్న రక్షణ అనేక మందికి తెలియాలని అండి.
వారు ఏ పాపం అయితే విడిచిపెట్టారో, ఏ చెడుతనం అయితే విడిచిపెట్టారో, ఏ లోకాన్ని అయితే విడిచిపెట్టారో, వారు ఎలాగైతే విడుదల చేసుకున్నారో వారికిలాగా మిగతా వారు కూడా మారాలని ఎంతో ప్రయాసపడి దేవుని బిడ్డలారా ఈ ఆరాధన ద్వారా మనందరికీ హెచ్చరిస్తున్నారండి. దేవుని బిడ్డలారా గమనిస్తున్నావా? యేసుక్రీస్తు ప్రభువారు అంటే దేవుని బిడ్డలారా తన జీవితాన్ని మార్చుకున్న వారు ఉన్నారా? దేవుని బిడ్డలారా భక్తిని విడిచేవారు ఉంటారు కొంతమంది అండి. భక్తి అనేది సరిగా చేయరని వారు విడిచిపెట్టేస్తారంటే దేవుని బిడ్డలారా. 14 వచనంలో సామెతలు అంటాడండి దేవుని బిడ్డలారా. అందరిని బట్టి దేవుని బిడ్డలారా చూడండి, త్వరగా చదవండి దేవుని బిడ్డలారా. వికసములోను సంతోషం ఇచ్చాను. చూడండి, భక్తిని విడిచేవారని ఉంటుందండి అక్కడ. భక్తి విడిచిన వారు మార్గములు దేవుడి కంటండి ఎగసములండి. చూడండి దేవుని బిడ్డలారా, దేవుని విడిచిపెట్టమన్నానుగా దేవునితో సమాధానముగా ఉండాలండి. ఈ లోకంలో దేవుని బిడ్డలారా ప్రతి ఒక్క లక్షణాలు తెచ్చుకుంటున్నాడు కానీ, తాగుబోతుగా ఉంటున్నాడు కానీ, మోసగాడిగా ఉంటున్నాడు కానీ, జోచగాడిగా ఉంటున్నాడు కానీ నిజమైన దేవుని నమ్ముకుందామని ఆలోచన వారికి పుడతలేదండి. ప్రభునందు దేవుని బిడ్డలారా యొక్క రాత్రికాల సమయంలో చూడండి, ఒక్క మాట చూసి చూడండి దేవుని బిడ్డలారా, నాకంటే పెద్దవారు దేవుని చేత వాడబడుతున్నారు. దేవుని బిడ్డలారా సహోదరులకి దేవుని బిడ్డలారా అవకాశం ఇద్దాం. చూడండి, ఒక్క మాట చూసి ముగించేద్దాం. సామెతల గ్రంథంలో దేవుని బిడ్డలారా 28 వచనంలో దేవుని బిడ్డలారా అక్రమ దాన్ని విడిచిపెట్టేవాళ్ళండి యేసుప్రభు బిడ్డలు. వద్దెల్లడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడే కనికరమును. ఓ సహోదరుడా, నువ్వు చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుని నమ్ముకుంటున్నావేమో, బైబిల్ చదువుతున్నావేమో, ఆరాధనకి వెళ్తున్నావేమో, ఇదిగో ఈ వాక్యాన్ని నువ్వు చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుని బిడ్డలారా చూడండి, అతిక్రమంలో దాచిపెట్టేవాడు వద్దలేడు కానీ వాటిని ఒప్పుకోవాలి దేవుడి దగ్గర. దేవుని బిడ్డలారా చూడండి దేవుని బిడ్డలారా, ఎందుకంటే ప్రతి ఒక్క జీవితం మారాలని సహోదరులు ఎంతో ప్రయాసపడి దేవుని బిడ్డలు ఈ యొక్క ఆరాధన పెట్టించారండి. అందుకే దేవుని వారి యొక్క స్వభావాలు విడిచిపెట్టుకొని, అక్రమ జీవితం విడిచిపెట్టుకొని, లోకాన్ని విడిచిపెట్టుకొని, లోక సంబంధమైన జీవితాన్ని విడిచిపెట్టుకొని దేవుడి దగ్గర రావాలని వారు పొందుకున్న రక్షణ అనేక మందికి తెలియాలని హెచ్చరిస్తున్నారు దేవుని బిడ్డలారా. మరి యొక్క సమయాన్ని బట్టి, నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మరి ఇంతటితో దేవుని వాక్యం దీవించి ఆశీర్వదించిన గాక. నాకంటే పెద్దవారు ఉన్నారు, వారి యొక్క సమయాన్ని వారికి అప్పగిద్దాం.